వందనాలు అక్క. చదువుకుందాము. పరమగీతము రెండో అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. కలిసి చదువుకుందాం. పరమగీతము 2వ అధ్యాయము 1-2 వచనాలు కలిసి చదువుకుందాం. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలో పుట్టు పద్మము వంటి దానను, బలు రక్కసి చెట్లలో వల్లి పద్మం కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ పరలోకమున్న మా తండ్రి, కృపా కనికరం కలిగిన దేవ, పరిశుద్ధమైన నా తండ్రి, నీ కొందనములు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవా, మరి నీ సన్నిధానానికి వచ్చి ఉంటుండగా నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకే వందనములు. నా ఆయుష్ను పొడిగించినందుకే వందనములు. సజీవురాలుగా ఉంచి సజీవుడైన దేవుని సన్నిధానంలో నిన్ను కలుసుకున్నట్టుకు ఇచ్చిన ఆధిక్యతకే వందనములు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరొకసారి నైనా ఖాళీ హృదయంతో నీ సన్నిధానానికి వచ్చి ఉంటుండగా మీ యొక్క వాక్యమనే మన్నాతో దేవా తండ్రి నింపి ఆ మాటలు మాకు అందించి నీ యొక్క మాటలను ఆధారం చేసుకొని ఆరాధించడానికి కావలసిన నీ కృపను మాకు దయచేసి రావలసిందిగా ప్రార్థిస్తూ ఉంటున్నాను. దేవా, నీ యొక్క నోటి బూరగా వాడుకోవలసిందిగా ప్రార్థిస్తూ ఉంటున్నాను. దేవా, మరి ప్రభా, నేను నిలబడుచు ఉంటుండగా మీరే మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తూ ఉంటున్నాను. అట్లా మీరే సహాయం చేయమని, నా ప్రతి బలహీనతపై నీ రక్తాన్ని ప్రోక్షించి క్షమించి దేవా సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తూ తగ్గించుకుంటూ నాపైన మాపైన మా ఆత్మలపై నీ రక్తాన్ని ప్రోక్షించండి. ఇంకా జాయిన్ కావాల్సిన వారిని చిత్తం ఏర్పాట్లో ఉంటే జాయిన్ అవ్వడానికి కావాల్సిన నీ కృపను అనుగ్రహిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ ఉంటున్నాను. అట్లా మీరే సహాయం చేయుటకు సర్వాధికారం కలిగిన దేవుడు అని వందనములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో దీనంగా స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. దయచేసి ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవుడు మరొకసారి వర్షిప్ మెసేజ్ నిమిత్తమై మరి ప్రభా నన్ను వాడుకున్నందుకే కూడా వందనాలు చెల్లిస్తుంటున్నాను. అయితే ఉదయకాల సమయంలో మరి దేవుడు మనతో మాట్లాడే మాటను చాలా జాగ్రత్తగా నేను ఆలకించాలని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. అయితే పాతదైనది మళ్ళీ విడిచిపెట్టినది అది కాకుండా నూతనమైన విధానంలో దేవుని ఆరాధించాలని దేవుడు ఆశిస్తూ ఉంటున్నాడు. ఇక్కడ పరమగీతము అంటే ఇది మనము ఆత్మీయమైన విధానంలో తీసుకోవాలని మనం ఎన్నోసార్లు విని ఉంటున్నాం. ఇది శారీరకంగా తీసుకుంటే మోసపోయే అవకాశం ఉంటున్నది. కాబట్టి ఇది ఆత్మీయంగా తీసుకోవాలి. ఇక్కడ మళ్ళీ సొలొమోను భక్తుడు ఏమని సెలవిస్తుంటున్నాడంటే, నేను షారోను పొలములో పోయి పుష్పము వంటి దానను, లోయల్లో పుట్టు పద్మము వంటి దానను, బలు రక్కసి చెట్లలో వల్లి పద్మం కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. 2వ వచనం చూసుకుందాము. రక్కసి చెట్లు అంటే బలు రక్కసి చెట్లు అంటే దానికి ఇంకొక పేరు నా జ్ఞాపకం రాలేదు. ఆ చెట్టు కొంచెం వెడల్పుగా ఉండి దాని చుట్టూ ముండ్లు ఉంటాయి. అట్లాంటి ముండ్లు గల చెట్లలో వల్లి పద్మం కనబడినట్లు, వల్లి పద్మం అంటే లిల్లీ పువ్వు. ఆ లిల్లీ పువ్వు ఎట్లుంటదంటే చాలా స్మూత్ గా ఉంటది, వైట్ గా ఉంటది, అది చాలా అందంగా ఉంటది, మంచి సువాసన ఇస్తుంది వల్లి పద్మము. అయితే బలు రక్కసి చెట్లు అంటే ఇవి గాయపరిచేవి, హాని చేసేవి, అంతేకాదు ఇవి చెడ్డ ఆలోచన కలిగినవి, చెడ్డవి. అంటే ఇప్పుడు దీన్ని దేనికి పోల్చుకోవచ్చంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ విధంగా ఉండాలని ఆశించినారంటే వల్లి పద్మము అంటే మనము మళ్ళీ లిల్లీ పువ్వు వలె ఉండాలి అని దేవుడు ఆశించినాడు. అయితే మనం ఎలాగూ జీవిస్తూ వచ్చినామంటే, క్రీస్తును ఎరగక ముందు మనము కూడా ఈ యొక్క బలు రక్కసి చెట్ల వలె, అంటే ఈ లోకములో
మనం హాని చేసేవారముగా ఉంటిమి. మన యొక్క హృదయము దుర్మార్గతతో నిండి ఉన్నది. అంతేకాదు ఇది దుర్మార్గత అనే మాట ఎక్కడుందంటే రండి కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక. హ్మ్. సారీ అక్క. రెండో పత్రిక కాదు. మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఉంది. మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వము అను పులిపిండితోనైనను కాకుండా, అంటే మన హృదయములో దుర్మార్గత దుష్టత్వము కలిగి ఉంటిమి. అయితే ఇలాంటి జీవితాలను దేవుడు ఏ విధంగా ఉండాలని ఆశించినాడంటే మంచి సువాసన కలిగి ఉండాలి, నా పిల్లలై జీవించాలని దేవుడు ఆశించి ప్రేమించి, ఆయన ఎవరంటే మరి మహోన్నతుడైన దేవుడు, సర్వాధికారం కలిగిన దేవుడైన అట్లాంటి గొప్ప దేవుడు మన నిమిత్తం ఈ లోకానికి వచ్చి మన కొరకు శిలువలో రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. లేచిన దేవుడు ఈ యొక్క ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ఎంతో మంది ఉన్నారు. మనకంటే ఐశ్వర్యవంతులు, జ్ఞానవంతులు, తెలివైన వారు, అందం చందం కలిగిన వారు, డబ్బు కలిగిన వారు చాలా మంది ఉంటున్నారు. అయితే అంతమందిలో మనలను దేవుడు పిలుచుకున్నాడు. పిలుచుకొని ఆయన యొక్క పరిశుద్ధమైన రక్తము చేత కడిగి పరిశుద్ధపరిచినాడు. మనలో మన హృదయంలో ఉన్న దుర్మార్గతను దుష్టత్వముని తీసివేస్తూ వచ్చినాడు. అందును బట్టి దేవుణ్ణి మనం ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆరాధించాలా. ఇంకా ఏమి చేస్తూ వచ్చినాడంటే దేవుడు మనలను ఈ బల్ల రక్కసి చెట్లలో నుంచి ఈ లోకములో నుంచి వేరుపరిచి ప్రత్యేకపరిచి పరిశుద్ధపరిచి వల్లి పద్మము వల్లే మనలను చేస్తూ వచ్చినాడు. ఒకసారి మన మన గత జీవితాన్ని చూసుకుంటే అట్లాంటి నీచమైన జీవితాన్ని తీసివేసి దేవుడు ఘనమైన వారిగా మనల్ని చేస్తూ వచ్చినాడు. మంచి సువాసన ఇచ్చే బిడ్డలుగా మనలను చేస్తూ వచ్చినాడు. అందును బట్టి దేవుని మనము ఆరాధించాలా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఏముందంటే చూడండి, 5వ అధ్యాయము 2వ వచనంలో క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు, అంటే దేవుడు మనల్ని ప్రేమించి ఏ వాసన మనకు ఇస్తూ వచ్చినాడు? పరిమళ వాసన. పరిమళ వాసన అంటే మంచి వాసన. ఈ మంచి వాసనను మనము కలిగి ఈ లోకంలో జీవిస్తున్నామా అంటే ఈ మంచి వాసన అంటే దేవుని గూర్చిన మళ్ళీ వాసన, దేవుని గురించి మనం సాక్ష్యం ఇచ్చేవారముగా ఈ లోకంలో ఉన్నామా? ఉంటే దేవుణ్ణి ఆరాధించవచ్చు. ప్రభువా, నీకు సాక్షిగా ఉండినట్లు నన్ను సహాయం చేస్తూ వచ్చినావు ఈ లోకంలో, అందుని బట్టి నీ కొందనంలో చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ సాక్ష్యము అనే దానికి మత్స్యపు గుమ్మము అని కూడా మనకు తెలియజేస్తూ వచ్చింది. ఈ మత్స్యపు గుమ్మము గుంద నన్ను నడిపిస్తూ వచ్చినావు ప్రభువా అని కూడా దేవుని మనము ఆరాధించవచ్చు. ఇంకా ఎట్లాంటి వాసన అంటే ఇదే రండి 2 కొరింథీ 2వ అధ్యాయము 15వ వచనంలో ఉంది. 14 నుంచి మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు. ఏ వాసన? క్రీస్తుని గూర్చిన జ్ఞానం యొక్క సువాసన. ఆ జ్ఞానాన్ని దేవుడు మనకిస్తూ వచ్చినాడు. ఆ యొక్క సువాసనను వెదజల్లే వారిగా మనము ఉంటూ ఉన్నాం. ఇంకా ఏమంటే ఆయన యందు మనం ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. రక్షింపబడి వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. క్రీస్తు సువాసన అంటే క్రీస్తును చూపించే వారముగా, క్రీస్తు యొక్క మృదువైన మాటలను ఇతరులకి బయలుపరిచే వారముగా దేవుడు మనల్ని చేస్తూ వచ్చినాడని దేవుణ్ణి ఆరాధించవచ్చు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు మనలను వల్లి పద్మముగా చేస్తూ వచ్చినాడు. అందును బట్టి దేవుణ్ణి
ఆరాధించాల. పరిమళ వాసనగా చేస్తూ వచ్చినాడు దేవుణ్ణి. అందుని బట్టి దేవుణ్ణి మనం ఆరాధించాల. క్రీస్తు సువాసనగా దేవుడు చేస్తూ వచ్చినాడు. అందుని బట్టి దేవుణ్ణి మనం ఆరాధించాల. అంతేకాదు ఈ యొక్క నూతన సంవత్సరంలో ఇంతవరకు మనలను భద్రపరుస్తూ వచ్చినాడు. అందుని బట్టి దేవుని మనము ఆరాధిస్తూ రావాలని దేవుడు ఆశిస్తూ ఉంటున్నాడు. ఇంకా దేవుడు మన పట్ల ఏమి చేస్తూ వచ్చినాడంటే, చూడండి, దేవుని మాటలు కూడా మనకు అందిస్తూ వచ్చినాడు. దేవుడు ఇంకా ఏం సెలవిస్తున్నాడంటే, యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. 33వ కీర్తనలో ఉంది ఈ మాట. 12వ వచనం. మనలను ధన్యులుగా చేస్తూ వచ్చినాడు. అంతేకాదు ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొన్న జనులు ధన్యులు. మనం ఎవరమంటే మనకిప్పుడు యెహోవా దేవుడుగా ఉన్నాడు కాబట్టి మనము ధన్యులము. ఆయన మనకు స్వాస్థ్యం అనుగ్రహిస్తున్నాడు. స్వాస్థ్యముగా ఏర్పరచుకున్నాడు కాబట్టి మనం ఇప్పుడు ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఇప్పుడు నిజంగా మనము ధన్యులము. ఏర్పరచబడిన వారం మనము. దేవుడైన యెహోవా దేవుడుగా గల జనులు మనము. కాబట్టి మనలను దేవుడు ధన్యులుగా చేస్తున్నాడు. అంతేకాదు ఈ లోక యాత్రలో ఇంతవరకు మనకి ఏమి చేస్తూ వచ్చినాడంటే, ఇదే కీర్తనలు 32వ అధ్యాయము 8వ వచనంలో ఉంది. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గం నీకు బోధించెదను. నా బోధకుడుగా ఉన్నాడు. మన బోధకుడుగా ఉన్నాడు. అందుని బట్టి దేవుని మనము ఆరాధించల్లా, దేవుని స్తుతించల్లా. ఇంకా ఏమి, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. మనకి కొన్నిసార్లు మన పరిస్థితులను బట్టి, మన సమస్యలను బట్టి మనకు ఆలోచన రాదు. ప్రభువా, నువ్వే నాకు ఆలోచన దయచేయి. ప్రభువా, నాకు ఆలోచన చెప్పు. ఏదో ఒక మాట ద్వారా నాతో మాట్లాడు. నాకు సెలవి అని మొరపెట్టినప్పుడు దేవుడు నీకు నాకు ఆలోచన చెప్పిన దేవుడుగా ఉంటున్నాడు. అందుని బట్టి దేవుని మనము ఆరాధించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అంతేకాదు ఇదే 32:11లో నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానం చేయుడి. ఏమని చెప్తున్నాడు దేవుడు? మరి యెహోవా యందు మనము నమ్మిక ఉంచినాము. కృప ఆవరించుచున్నది. మనలను దేవుడు ఆవరించినాడు. కృపచేత ఆవరిస్తూ వచ్చినాడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాల. అంతేకాదు నీతిమంతులారా, దేవుడు మనలను నీతిమంతులుగా చేస్తూ వచ్చినాడు. కాబట్టి యెహోవాను బట్టి మనము సంతోషించి ఉల్లసిస్తూ ఉంటున్నాము. అందుని బట్టి కూడా దేవుని మనము ఆరాధించాల. యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానం చేయాల. ఆనంద గానము అంటే మన హృదయములో నుంచి నూతనమైన గీతములు రావల్ల. దేవుడు అలా చేస్తున్నాడు మనల్ని. అందుని బట్టి దేవుని మనము ఆరాధించాల. ఇదే 33వ కీర్తనలో ఉంది. మొదటి వచనంలో నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి. చూడండి, కీర్తనలో 32:11 నుంచి మళ్ళీ 31 అధ్యాయం మొదటి వచనంలో కూడా భక్తుడు ఇదే సెలవిస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే మన దేవుడు అంత గొప్ప కార్యం మన పట్ల చేస్తూ వచ్చినాడు. అనీతిమంతులైన మనల్ని నీతిమంతులుగా చేస్తూ వచ్చినాడు. అందుని బట్టి మన హృదయము మరి ఆనందంతో కేకలు వేయాలి. ఆనందంతో హర్షించాలి దేవుని బట్టి. కాబట్టి ఇంకా ఏమంటే, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. స్తుతి చేయుట, దేవుణ్ణి ఆరాధించుట, మ్రొక్కుట, సాగిలపడుట, పూజించుట, ఇదంతా యథార్థవంతులకు శోభస్కరము. అంటే ఇది మంచి కార్యము. ఇది మంచిది. కాబట్టి మనము ఈ ఉదయకాల సమయంలో దేవుడు చేసిన మేలులను బట్టి దేవుని మనము ఆరాధిస్తూ రావాల. మీ హృదయానికి ఏ మాట తాకిందో, మీ హృదయంతో దేవుడు ఏ మాట ద్వారా మాట్లాడుతూ వచ్చినాడో ఆ మాటను ఆధారం చేసుకొని ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆరాధించల్లా. ఇంకొక మాట చూసుకొని మనం ఆరాధనలోకి ప్రవేశిస్తామండి. కీర్తనలు 12వ అధ్యాయము దేవుని మాటలు ఎలాంటివో జ్ఞాపకం చేసుకుందాము.
6వ వచనం. యెహోవా మాటలు పవిత్రమైనవి. దేవుని మాటలు ఎలాంటివి? పవిత్రమైన మాటలు. అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన ఊదిన వెండి ఎంత పవిత్రములు. అంటే వెండిలో ఎంతో మస్టు ఉంటాది. మైలముంటాది. చెడు ఉంటాది. అది ఎక్కడికి పోతే బాగైతదంటే, మరి అది మట్టి మూసలో అంటే అది కొలిమిలోకి శ్రమ అని కొలిమిలేకపోయిన తర్వాత 7 మార్లు దాన్ని మళ్ళీ క్లీన్ చేస్తారు. అప్పుడు అది పవిత్రంగా అయిపోతదంట. దేవుని మాటలు గూడా అంత పవిత్రమైనవి అని ఇక్కడ మళ్ళీ కీర్తనాకారుడు సెలవిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఇంకా ఏముందంటే, యెహోవా నీవు దరిద్రులను కాపాడెదవు. ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించెదవు. మనలను మన జీవిత కాలంలో ఇంతవరకు నిత్యము రక్షించిన రక్షకుడుగా ఉంటున్నాడు. మనకి రక్షణ ఒకటే కాదు, ఈ యాత్రలో మనలను కాపాడుతున్నాడు, రక్షిస్తూ ఉంటున్నాడు. కాబట్టి మరి ఇదే కీర్తన 13వ అధ్యాయం 5వ వచనంలో మళ్ళీ ఏముందంటే, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచున్నాను. నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు. నేనాయనను కీర్తించెదను. చాలా ప్రాముఖ్యమైన వచనం మనకు. నేనైతే నీ యందు నమ్మిక ఉంచున్నాను. దేవుని యందు నమ్మిక ఉంచుటకు, విశ్వాసముంచుటకు దేవుడు మనకు సహాయము చేస్తూ వచ్చినాడు. అందుకై నీ రక్షణ విషయమై నేను నా హృదయం హర్షించుచున్నది. అయ్యా నువ్విచ్చిన రక్షణకై నా హృదయము కేకలు వేస్తున్నది, హర్షిస్తున్నది, సంతోషిస్తున్నది. మరి నీవు నాకు మహోపకారములు, ఆ యొక్క మహోపకారములకు మళ్ళీ హద్దులు లేవు. అన్ని కార్యములు మన పట్ల దేవుడు చేస్తూ వచ్చినాడు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని మనము ఆరాధించబద్దలమై ఉంటున్నాము. కాబట్టి ఈ మాటలను ఆధారం చేసుకొని దేవుడు మళ్ళీ పరమగీతములో సెలవిచ్చినట్లుగా, పరమగీతములో దేవుడు మాట్లాడినట్లుగా ఈ బలిరక్కసి చెట్లలో వల్లి పద్మము వలె మనల్ని చేసిన దేవుణ్ణి మళ్ళీ మనం ఈ ఉదయకాల సమయంలో హృదయపూర్వకంగా ఆరాధించల్లా, స్తుతించల్లా, కృతజ్ఞతాస్థుతులు చెల్లించల్లా, ఆయనకు నమస్కారం చేయాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. మన వైపు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ మాటలను ఆధారం చేసుకొని మనము ఆరాధిస్తాం. దేవుడి మాటలను దీవించునుగాక.